హలో అండి. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో ఈ సుజాత కూడా ఉండాలి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు మరి మాటలు మాత్రమే వినబోతున్నారు. కళ్ళతో చూస్తూ చెవులతో వినేటువంటి వీడియోనే అంత పెద్దగా పట్టించుకోరు. మరి ఈ వీడియో ఎంతవరకు పోతుందో చూద్దాం. ఓకే, నాకైతే ఇవాళ చాలా అసలు ఓపిక లేదు. అందుకని నేను వీడియో కూర్చొని చేయలేక ఇలా ఫోటో పెట్టేసి ఆడియో పెట్టేస్తున్నాను. ఓకే, నేను చెప్పానండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పినా కూడా చేస్తున్నారా? చేయరు కదా. నచ్చితే చేస్తారు, లేకపోతే లేదు. నేను వీడియోస్ పెట్టుకుంటూ పోతాయి ఇక నుంచి. అడగను, లైక్ అడగను, కమెంట్ అడగను, సబ్స్క్రైబ్ అడగను, ఏం అడగను. మీకు నచ్చితే చేస్తారు అంతే. నేను అడిగినా ఎట్లాగో చేయరు కదా, అంతే. అందుకని ఏముంది ఇక్కడ, ఎవడి పిచ్చి వాడికి ఆనందం. ఈ మాట ఎప్పుడైనా విన్నారా? ఓ, మన తల వెంట్రుకలు ఎన్నున్నాయో అంతకి ఎక్కువ విని ఉండవచ్చు. ఎస్, ఈ మాటను మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఈ వీడియోలో. ఎవడి పిచ్చి వాడికి ఆనందం. కొంతమంది ఉంటారు, అరే ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలరా, ఏదైనా అతిగా మంచిది కాదురా, అతి అనేటువంటిది మంచిది కాదురా, ఉండాలరా ఫ్రెండ్స్, ఉండాలరా మంచిది, కానీ అతి వద్దురా అంటే రామా, చీ 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 చీ. ఫ్రెండ్షిప్ అంటేనే ఇరిటేషన్ వచ్చేంత దరిద్రంగా. ఎస్, ఏం చెప్తానంటే, నలుగురు ఫ్రెండ్స్ కలిసి మంచి మాటలు మాట్లాడుకోవాలి. అరే ఈసారి మనం ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవాలి, క్లాస్లో ఉన్న అందరికంటే మన గ్రూప్కి ఎక్కువ మార్కులు రావాలి, మనం ఇలా చదువుదాం అలా చదువుదాం, నేను ఇదిగో ఈ ప్లాన్ ఫాలో అవుతున్నా, మీరు ఇది ఫాలో అవ్వండి. అరే అవునా, ఇది చాలా బాగుంది మీ ప్లాన్, చెప్పినందుకు థ్యాంక్స్, నేను కూడా అదే ఫాలో అవుతాను. ఇట్లా ఉండాలి. కానీ ఫ్రెండ్షిప్ చేసినంత మాత్రాన మొత్తం చదువు అటకెక్కించి మొత్తం పొద్దాకా ముచ్చట్లేనా, ఇంకేముండవా? చిచి, అసలు అది ఫ్రెండ్షిప్ అని అనరు. ఎదుటి వాళ్ళు ఎవరు చూసినా వాళ్ళ టీం ఎక్సలెంట్ రా, వాళ్ళ టీం సూపర్ రా అని అంత గ్రేట్గా ఉండాలి. అంతేగాని చీ 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 ఏం టీమో ఏంటో, ఇదొక చెత్త టీం అయింది, కథం, మంచిగా ఉన్నటువంటి ఎడ్యుకేషను పోతుంది అని అనకూడదు కదా. అవునా, నువ్వు ఇలా రాసావా, నేనైతే ఇలా ప్లాన్ చేశాను, ఓకే నువ్వు ప్రాజెక్ట్ వర్క్ చేసావా, నేను చేశాను. ఇలా ఉండాలన్నమాట స్టూడెంట్స్ అంటే, ఫ్రెండ్షిప్ అంటే. ఎక్కడైనా ఏ టీం అయినా సరే ఇలా ఉండాలన్నమాట. అలా ఉంటేనే సక్సెస్ అనేటువంటిది వస్తుంది. ఉన్నటువంటిది లాస్ అవ్వద్దు, దాన్ని డెవలప్ చేసుకోవాలి ఫ్రెండ్షిప్ అనేటువంటిది కదా. కొంతమంది ఉంటారు, ఓర్ని డబ్బు సంపాదించడమే ధ్యేయంగా పెట్టుకుంటారు. ఎందుకు, దేనికోసం డబ్బు అంటే తన భార్య కోసం, బిడ్డల కోసం, కుటుంబం కోసం, తన అన్న తల్లిదండ్రుల కోసం, ఒక సంఘంలో పేరు ప్రతిష్టలు గౌరవం ఉంటాయి, నేను డబ్బు సంపాదిస్తే అని అనుకుంటారు. అది మంచిదే, కానీ ఎట్లాగూ నువ్వు సంపాదించేది భార్య బిడ్డల కోసమే. కనీసం వారానికి ఒకరోజు వాళ్ళతో స్పెండ్ చేయనప్పుడు దేనికోసం నువ్వు సంపాదించి చెప్పండి, అది దేనికి పనికిరాదు. అదేమంటే నాకు ఒక్కడికా, నా తలకాయ మీద వేసుకొని రావడానికా, మన ఇంటి కోసం మన పిల్లల కోసమే కదా అంటారు. అది కరెక్ట్ కాదు. ఎవడు పిచ్చి వాడికి ఆనందం అంటే వాళ్ళ కోసమే అన్నీ చేస్తూ ఉంటావు, కానీ వాళ్ళతో టైం స్పెండ్ చేయవు. వాళ్ళ కోసమే పని చేయడం, డబ్బు సంపద, అది నీ పిచ్చి, నీకు ఆనందం, నీ ఫ్యామిలీ కోసం కాదు. వాళ్ళని ఒకసారి అడిగి చూడు, వాళ్ళు ఏమంటారు, ఎవడికి కావాలి ఈ డబ్బులు, వారానికి ఒకసారి మాతో ఉండు డాడీ, నెలకొక్కసారి మమ్మల్ని బయటికి తీసుకెళ్ళి డాడీ, మమ్మీ నువ్వు నేను మేము మనందరం కలిసి బయటికి వెళ్దాం నెలకొక్కసారి, అట్లీస్ట్ 2 నెలలకు ఒకసారి అని అడుగుతారు. చేస్తారా? ఏది చేయరు అనమాట.
అది డబ్బు సంపాదించడం నా ఫ్యామిలీ కోసం అని చెప్పేటువంటిది అక్కడ అబద్ధం అయిపోతుంది. ఎవడి పిచ్చి వాడికి ఆనందం, నీకు డబ్బు సంపాదించడం ఆనందం అని అక్కడ నిరూపించబడుతుంది అన్నమాట. ఇంకొకరు ఉంటారు, ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు, చెప్పడానికి నాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది కానీ చెప్పాలి వీడియో అన్నప్పుడు, లవ్వులు పువ్వులు దోమలు ప్రేమలు అని వచ్చిరా అని కథలు. అసలు ఆ ఏజ్కి అది ఫిట్ అవ్వనే అవ్వదు, కథలు స్టార్ట్ చేస్తారు ప్రేమలు దోమలు. అది దేనికి పనికి వస్తుంది? నీ పిచ్చి నీకు ఆనందం మాత్రమే. నీకు చక్కగా నీకు అన్ని ఫెసిలిటీస్ అన్ని సదుపాయాలు కల్పించి చదువుకోపోమ్మా చదువుకోపోరా నాన్న అని పంపిస్తే వేషాలు వేయడం అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? అది నీ పిచ్చి నీ ఆనందం. అబ్బాయిలైనా అంతే, కాస్తంత తిని చక్కగా చదువుకొని. అసలు నీకు తెలుసా నిజమైనటువంటి ప్రేమ ఎక్కడ ఉంటుందంటే అమ్మా నాన్న దగ్గర ఉంటుంది. మనకు ఒక ఆలోచన వచ్చింది, నో ఇది కరెక్ట్ కాదు, నీకు నిజంగా నువ్వు ప్రేమించే మనసు అయితే మా అమ్మ మా నాన్న బాధపడకూడదు, నన్ను చూసి గర్వపడాలి, తల ఎత్తుకొని తిరగాలి అనేటువంటిది ఉంటుంది. అది ఉన్నప్పుడే దాన్నే రియల్ ప్రేమ అంటారు. ఇంకా ఏ అనవసరమైనటువంటి ప్రేమలు దోమలు మనకు అవసరం లేదు. మనల్ని కన్న తల్లిదండ్రులు, మనల్ని అత్యద్భుతంగా ప్రేమించేటువంటి తల్లిదండ్రులు వాళ్ళకి తెలుసు మనకి ఎప్పుడేమి ఇవ్వాలో అప్పుడు ఇస్తారు. ఆ తర్వాత ప్రేమించవచ్చు, ఆనందంగా ఉండొచ్చు, ఆనందాన్ని పంచవచ్చు. అర్థమైందా? ఓకే, ఇంతకంటే నేను ఈరోజు ఎక్కువ మాట్లాడలేను, నాకు చాలా నీరసంగా ఉంది. అయినా వీడియో పెట్టాలి అనేటువంటి ఉద్దేశంతో పోస్ట్ చేస్తున్నాను. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.